డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ సర్కారు ఎన్నికల హామీల అమలుపై ఫోకస్ పెట్టింది. తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే 6 గ్యారంటీ స్కీములను అమలు చేస్తామని హామీని ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నేపథ్యంలో ప్రజా పాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జనవరి 6 వరకు కొనసాగిస్తూ ఉండగా ఈ ప్రోగ్రాంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందుకు గాను ప్రత్యేక కౌంటర్స్ను కూడా ఏర్పాటు చేసింది సర్కార్. 6 గ్యారంటీల అమలే ధ్యేయంగా సాగుతున్న ప్రజాపాలనలో గ్రామ వార్డు సభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఒక్క దరఖాస్తులోని 6 గ్యారంటీ పథకాలు అమలు చేసుకునే వెసులుబాటు ఉండటంతో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు సంబంధించి అప్లికేషన్స్ ను అందజేస్తున్నారు. అలాగే రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డుల కోసం కూడా అప్లై చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా పాల్గొంటున్నారు. ప్రజాపాలన కార్యక్రమం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లాలకు నోడల్ ఆఫీసర్లుగా నియమించింది ప్రభుత్వం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 6 జోన్లలో ప్రజాపాలన అమలు కోసం ఐఏఎస్ అధికారులను నియమించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 600 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే 30 సర్కిల్స్ లో 30 మంది స్పెషల్ ఆఫీసర్స్, 10,000 మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొనబోతున్నారు. ఈ యొక్క ప్రజాపాలన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న అప్లికేషన్ లాంచ్ చేసి ఈరోజు నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. హైదరాబాద్ నగరంలో 600 కేంద్రాలు, 150 డివిజన్లలో డివిజన్కు 4 చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసి 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతోంది. ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. అధికారులను కూడా కోరుతున్నాం, ఎక్కడ కూడా అభ్యంతరాలు అవంతరాలు లేకుండా వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఉంటే అడగండి, లేకుంటే అప్లికేషన్ మాత్రం రిసీవ్ చేసుకునేటువంటి విధంగా అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోమని చెప్పి కోరుతున్నాం. 6 గ్యారంటీలకు సంబంధించి అప్లికేషన్ ఫార్మెట్ ఉంది. ఇది కాక మీకు వ్యక్తిగతంగా కావచ్చు, ఆ యొక్క వాడలో కావచ్చు, లేకపోతే ఆ యొక్క సొసైటీలో, ఆ స్లమ్స్లో ఉండబడేటువంటి ఇతరత్ర సమస్యలకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కౌంటర్ ఉంటుంది. కాబట్టి ఆ కౌంటర్ మీద కూడా మీ సమస్యల్ని రిజిస్ట్రేషన్ ఒక కాగితం మీద రాసిచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకటే మాట, ఇది ప్రజలు గత 10 సంవత్సరాలుగా పాలించినటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ ప్రజాస్వామ్యంలో మార్పు అనివార్యం. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పార్టీలు అనేక సంవత్సరాలు పరిపాలించినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాన్ని మార్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినారు. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పట్ల ప్రజలకు ఒక ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్షకు అనుగుణంగా ప్రజల పాలన, ప్రభుత్వం ప్రజల దగ్గరకు అనేటువంటిది ఒక ఓపెన్ మైండ్ తోటి ఉండేటువంటి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం తీసుకోండి. ఏ విధంగానైతే సోనియా గాంధీ గారు 6 గ్యారంటీ కార్డులు మీకు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మీ ఇంటింటికి వస్తాయనే విధంగా మీకు ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ముఖ్యమంత్రి గారు ఈ 6 గ్యారంటీ కార్డులు మీకు 100 రోజుల లోపట ప్రతి ఒక్క లబ్ధిదారునికి వాళ్ళ ఇంటికి చేరే విధంగా మొత్తం యంత్రాంగం అంతా అధికారులతో పాటు నాయకులు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇది చేరే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలి. పార్టీలకు అతీతంగా కూడా ఈ 8 రోజులు మనం అందరం కలిసి కార్యకర్తల నుంచి ముఖ్య నాయకుల వరకు అందరూ కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుని దగ్గరికి పోయి వాళ్ళ అప్లికేషన్స్ అన్నీ ఫిల్ చేసి మళ్ళీ తిరిగి అధికారులకు 6 తారీఖు లోపల ఇచ్చే విధంగా మనం అందరం కూడా సహకరించాలని చెప్పేసి అందరూ కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఏ మంచి ఉద్దేశంతో ఈ 6 గ్యారంటీ కార్డులు ప్రజలకు వస్తాయో దాంతో ప్రజలందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనం అందరం కలిసి 100 రోజుల లోపల ఈ 6 గ్యారంటీ కార్డులు వాళ్ళకి చేరే విధంగా మనం అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ, కొత్త ప్రభుత్వం ఫామ్ అయినాక ప్రజలు ఎంతో ఆశతోటి ఈ 6 గ్యారంటీలు, ఎందుకంటే చాలా రోజుల నుంచి సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 6 గ్యారంటీ పథకాలు మనం
ఇంటింటికి తీసుకొని వెళ్తామని ఎలాగైతే ముందు చెప్పామో అదేవిధంగా ఈరోజు ప్రతి గడపకు తీసుకొని రావడం సంతోషకరంగా ఉంది. ఇందులో మెయిన్ భాగం మనం రిజిస్ట్రేషన్, ఎవరికి కూడా కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతుందని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు ఏదైతే సందేశం ఇచ్చారో ఎక్కడ ఉన్నా కానీ అసలైన అర్హులు వాళ్ళని తీసుకొచ్చి ఎన్రోల్మెంట్ చేయించి వాళ్ళకి ఆ పథకాలు అందించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని అధికారులు అదేవిధంగా నాయకులు అందరు కూడా తీసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరు సహకరించాలని, అదేవిధంగా ఇందులో పొందుపరిచినవి అన్నీ కాకుండా రేషన్ కార్డులది, ఎందుకంటే రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా అందరికీ అందుతుంది ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఏదన్నా ఉన్నా కానీ రేషన్ కార్డు మెయిన్ కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేసి అందరికీ అర్హులకు రేషన్ కార్డు ఇచ్చి ఇవన్నీ కూడా అందజేయించాలని కోరుకుంటున్నాము. 100% ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేయగలుగుతామనే నమ్మకం, దశల వారీగా ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయని మేము నమ్ముతా ఉన్నాం. దీనికి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి ఫస్ట్ టైం వచ్చిన మంత్రి గారికి, ఖైరతాబాద్ నియోజకవర్గ డెవలప్మెంట్కి ప్రతిదానికి కూడా సహకరిస్తారని, మా వెంబడి ఉండి ముందుకు నడుపుతారని ఒక నమ్మకంతో ఈ మిమ్మల్ని ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కరి సహకారం ఉంటుందని తెలియజేస్తున్నామన్న. ధన్యవాదాలు. ఇక్కడ 18 కాలనీలు ఉన్నాయి, 5 సెంటర్లు ఓపెన్ చేసినాం. మేము 10 సంవత్సరాలు కాంగ్రెస్